సాయిరామ్. వాస్తు రెగ్యులర్గా చూసే వాళ్ళకి లేదా పుస్తకాలు బాగా చదివే వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. సాధారణంగా వాస్తుశాస్త్రం అనేది ఒకటి ఉంది, దానివల్ల కొంచెం మనకు ఉపయోగకరంగా ఉంటుంది మార్పులు చేసుకుంటే అని ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే, ఎవరినో ఒకరిని బాగా అనుభవం ఉన్న వాస్తు కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసే ముందు మనమే కొన్ని పుస్తకాలు చదివి చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా మార్కెట్లోకి వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవడం, ఆన్లైన్లో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు వాస్తు గురించి. సో ఒకరికి వచ్చిన డౌట్ ఏంటంటే కామెంట్స్లో పెట్టారు నాకు యూట్యూబ్లో, గురుగారు మాది తూర్పు ఫేసింగ్ హౌస్, ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు కామన్ కాంపౌండ్ వాళ్ళు. సో మాకు ఉత్తరంలో ఉన్న వాళ్ళు ఆ గోడ పైన ఒక షెడ్ వేసుకున్నారు ఉత్తరంలో, అంటే ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు వాడుతూ మధ్యలో ఉత్తరంలో. అలాగే మా ఉత్తర ఈశాన్యంలో అంటే వాళ్ళ అటుపక్క ఉత్తరంలో ఉన్న నేబర్స్ ఈశాన్యంలో కూడా ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక షెడ్ వేసుకున్నారు, బాత్రూమ్స్ ఏదో. దానివల్ల మాకు ఎఫెక్ట్ ఉంటుంది కదా, మరి ఎలా తప్పించుకోవాలి, పరిష్కారం ఏంటి అని. ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్లీ అంటే వీళ్ళ ఈశాన్యంలో వచ్చింది, వీళ్ళ ఉత్తరంలో వచ్చింది ఏమో అని వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఉత్తరం కాంపౌండ్ వాల్ కామన్ అన్నప్పుడు అవతల వాడికి అది దక్షిణం కాంపౌండ్ వాల్. సో వాళ్ళ దక్షిణం కాంపౌండ్ వాల్ పైన కామన్ వాల్ ఉంది కాబట్టి ఆ గోడ వాడుకున్నాడు. వాళ్ళు దక్షిణంలో ఒక షెడ్ వేసుకున్నారు. సో వీళ్ళ ఉత్తరీశాన్యంలో ఒక బాత్రూమ్ కట్టుకున్నారు, అంటే అటుపక్క వాళ్ళకి దక్షిణ ఆగ్నేయం లేదా మొత్తం తూర్పు గోడ కూడా వాడి కట్టి ఉంటారేమో అక్కడ, అంటే ఆగ్నేయంలో వస్తుంది. అటుపక్క నేబర్ ఉత్తరంలో ఉన్న నేబర్కి దక్షిణంలో ఒక షెడ్, అలాగే వాళ్ళ ఆగ్నేయంలో ఒక బాత్రూమ్. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇటుపక్క ఉన్న వాళ్ళు మా ఉత్తరం గోడ వాడుతూ కట్టారు కదా, ఉత్తరం పైన బరువు వేశారు, ఉత్తరీశాన్యంలో అటుపక్క వాళ్ళు ఒక బాత్రూమ్ కట్టుకున్నారు, అంటే వీళ్ళ ఉత్తరీశాన్యంలో ఏమీ రాలేదు కట్టడం. అటుపక్క వాళ్ళకి దక్షిణం కప్పుకున్నారు, ఆగ్నేయం కూడా కప్పేశారు. దక్షిణం కప్పడంలో దోషమేం లేదు, కానీ ఆగ్నేయం కప్పేయడం వల్ల అటుపక్క వాళ్ళకి కొంచెం దోషం, ఆగ్నేయ దోషంతో బాధపడతారు. కానీ ఇటుపక్క ఉన్న వాళ్ళు ఎవరైతే నన్ను అడిగారో ఈ ప్రశ్న, ఇటుపక్క వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం, అంటే కాంపౌండ్ వాల్ కంటే ఎత్తుగా ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, లేకపోతే పెద్దగా దాని గురించి పట్టించుకునే అవసరమే లేదు. ఎందుకంటే మన ఉత్తరంలో లేదు, ఊరికే కామన్గా ఉన్న కాంపౌండ్ వాళ్ళు వాడుకున్నారు అంతే. కానీ మన లోపల కట్టడం లేదు కదా, మన ఉత్తరంలో మనం ఏమైనా షెడ్ వేసుకొని మన కాంపౌండ్లో మనం టాయిలెట్ కట్టుకుంటే ఉత్తర ఈశాన్యంలో వస్తుంది. అంతేగాని దాని గురించి మనం అసలు బాధపడే అవసరమే లేదు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, నేను చాలా చోట్ల చూశాను, ఉత్తరం ఫేసింగ్ హౌస్ అనుకోండి, పక్కనే ఉన్న నేబర్ అంటే మన తూర్పులో ఉన్న నేబర్ కూడా ఉత్తరం ఫేసింగే. సో మెట్లు ఎక్కడ కట్టుకుంటారు, సాధారణంగా వాయువ్యంలో ఉత్తర గోడ కానుకుంటా మెట్లు కట్టుకున్నారు అనుకోండి. అప్పుడు ఇటుపక్క పశ్చిమంలో ఉన్న అతనికి నేబర్కి తూర్పు ఈశాన్యంలో మెట్లు వచ్చినట్టుగా ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. కానీ అటుపక్క వాళ్ళు వాయువ్యంలో ఉత్తర గోడ కానుకోకుండా మెట్లు వేసుకున్నారు. సో ఇటు పక్కన వాళ్ళని ఆపలేరు కదా. సో అందరికి కూడా వాస్తు పైన అవగాహన ఉంటే కాస్త వీళ్ళకి దోషం లేకుండా కట్టుకుంటారు. కానీ అటుపక్క వాళ్ళు కట్టుకున్నారు కదా, దానివల్ల మనకు ఉంటుందంటే ఇలా మెట్లు వేసుకుంటే కొంచెం ఉత్తర ఈశాన్యంలో కొంచెం ఎత్తుగా అడ్డుగా వచ్చిన దోషం ఉంటుంది. సాయి రక్ష.